హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఒక ఊరిలో ఒక వృద్ధుడు ఉండేవాడట. పెద్ద వయసు అతను. అతను ఒక కుక్కని పెంచుతూ ఉండేవాడట. అతనికి కష్టపడే ఓపిక లేకపోయినా ఆహారం కోసం ఏ పూట కడుపు నింపుకోవడం కోసం ఆ పూట ఓపిక లేకపోయినా కష్టపడి అతను తిండి సంపాదించుకొని తెచ్చుకొని ఆ కుక్కకి పెట్టి అతను తినేవాడట. అలా ఉండగా ఉండగా కొన్ని రోజులు గడిచాక కుక్క ఆహారం తినటం పూర్తిగా మానేసిందట. అప్పుడు ఆ వృద్ధుడు ఆ కుక్కని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడట. ఇలా తిండి తినట్లేదు అని డాక్టర్కి చెప్తే డాక్టర్ అన్ని టెస్టులు చేసి ఏ టెస్టులు చేయాలో సమస్త టెస్టులు చేసి అప్పుడు ఆ వృద్ధుడిని పిలిచి ఆ డాక్టర్ అన్నాడటండి, ఈ కుక్కకి ఏ అనారోగ్యము లేదు, ఏ రోగము లేదు, చాలా ఆరోగ్యంగా ఉంది. కానీ ఆ కుక్క తిండి తినటం ఎందుకు మానేసిందో తెలుసా అని అడిగాడట. నాకు తెలియదండి, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని ఆ వృద్ధుడు జవాబిచ్చాడట. అప్పుడు డాక్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే, మేము అన్ని టెస్టులు చేయగా అన్నీ పరిశీలించగా మాకు తెలిసింది ఏంటంటే, కుక్క నీకు భారం కాకూడదని, నువ్వు బ్రతకడమే కష్టం కదా, నీకు భారం కాకూడదని క్రమేపీ తిండి మానేసి ఇప్పుడు మొత్తం తిండి మానేసింది అని ఆ డాక్టరు ఆ పెద్ద వయసు అతనితో చెప్పాడట. అప్పుడు ఆ పెద్ద వయసు అతను ఆ వృద్ధుడు కుక్కతో ఇలా అన్నాడట, నన్ను నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నా భార్యని దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నేను కన్నబిడ్డలు నన్ను రోడ్డు మీద వదిలేశారు, అయినా సరే నేను ఈరోజు ఇలా బ్రతుకుతున్నాను, నేను ధైర్యంగా ఉన్నానంటే నాకు నువ్వు తోడుగా ఉన్నావు అని నేను ధైర్యంగా ఉన్నాను, నువ్వు కూడా దూరం అయిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలి అని కుక్కను చూసి కంటతడి పెట్టుకుని బాధపడ్డాడట. ఆ కుక్క వెంటనే అర్థం చేసుకుని ఆహారం తినడం మొదలెట్టిందట. కుక్కకి చూశారండి, మనుషులంటే ఎంత విశ్వాసమో. అందుకే కదండి అంటారు, ఒక పూట అన్నం పెడితే జీవితాంతం మనతోనే ఉంటుంది, మనకి కాపలాగా ఉంటుంది. కుక్కకి ఉన్న విశ్వాసం ఎవరికీ లేదు అని. చూశారండి కుక్క ఎంత విశ్వాసం గల జంతువో. కన్నబిడ్డలే వదిలేసిన ఆ వృద్ధుడి కోసం ఆ కుక్క ఆలోచించి ఆహారం కూడా మానేసింది. అతను బాధపడి మనసులో బాధను చెప్పుకోగానే అర్థం చేసుకుని మళ్ళీ తినటం మొదలుపెట్టింది. నేను ఈ కథ చదవగానే నా కన్నీళ్ళైతే ఆగలేదండి. ఈ విషయం మీతో పంచుకుందామని నేనైతే ఈ కథ మీతో షేర్ చేసుకుంటున్నాను.